రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడైనందుకు, మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ఈ రోజున మేము అనేక ప్రయాణాలు చేసి ఉన్నాము, అనేక ప్రాంతాలు సంచరించాము, అక్కడ ఆహారము తీసుకున్నాము. అయినప్పటికీ తండ్రి, మాకే సమస్య, ఏ అపాయము, ఏ ప్రమాదము రాకుండా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చినందుకు వందనాలు నాయన. ఈ రోజున తండ్రి, మా ప్రతి పనిని కూడా బహుగా ఆశీర్వదించినందుకు, దీవించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యెస్లాడి యొక్క రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి అయా, మీరు చూపించిన దయను బట్టి మేమందరము కూడా సజీవులంగా చేరి మీ నామాన్ని కనపరుచుకునే, మీకు ప్రార్థించుకునే అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలులతో నింపి ఉన్నాడు అని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనంలో భక్తుడు సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, ఎవరైతే ఆశగొని ఉండి మీకు ప్రార్థిస్తూ ఉన్నారో అయా, వారి ఆశను మీరు తృప్తి పరచబోతున్నందుకు, వారి ప్రాణమును తండ్రి సేద తీర్చబోతున్నందుకు స్తోత్రాలు. అడిగినవన్నీ కూడా ఇచ్చే దేవుడవు, ఆదరించే దేవుడవు. మీ చిత్తానుసారంగా ఏది అడిగినను ఇస్తాను అని తండ్రి లేఖనాల ద్వారా సెలవిచ్చిన దేవుడవు. అయ్యా, బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా సహాయము దయచేయండి. వారు ఆశగొని ఉన్న ప్రతి వాటిని అయా మీ చిత్తంలో వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున మొరబెడుతున్నాము తండ్రి అని అడుగుతున్నాము. కృప చూపించండి అయ్యా, దయ చూపించండి. వారు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బలహీనతల్లో ఉన్నా, ఏ కృంగుతలలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ రాత్రి కాలంలో వారు ఎదుర్కొంటున్నా వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, అనారోగ్యంతో బిడ్డలు ప్రార్థిస్తున్నారు, వారందరిని బట్టి మొరబెడుతుండగా సహాయం దయచేయండి ప్రభువా. వారికున్న ప్రతి విధమైన బలహీనతను యేసునామంలో కొట్టివేయండి. దురాత్మ క్రియలను యేసునామంలో కొట్టివేయండి. అంధకార క్రియలను యేసునామంలో కొట్టివేయండి, లయపరచండి తండ్రి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్తో తండ్రి, లివర్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్ ప్రాబ్లమ్స్తో అయా ఎవరైతే బాధపడుతున్నారో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఎవరైతే కృంగిపోతున్నారో, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోనూ, స్కిన్ ప్రాబ్లమ్స్తోనూ, బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్తోనూ ఎవరైతే తండ్రి అయా దుఃఖిస్తూ ఉన్నారో, ఎవరైతే మైగ్రేన్తో బాధపడుతున్నారో, పీసీఓడీస్తో, బీపీ, షుగర్, థైరాయిడ్స్తో ఎవరైతే కృంగిపోతున్నారో అయా, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము, మొరబెడుతున్నాము. వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే తండ్రి ఇంకా బయటికి కూడా చెప్పుకోలేనటువంటి భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్నారో వారిని కూడా ఈ రాత్రిని దర్శించమని, అయా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించి స్వస్థతను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారిని కూడా దర్శించమని అడుగుతున్నాము. అయా, వారు తలగానే గాని తోకగా ఉండరనే వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి నాయన. ఆర్థికంగా బలపరచండి. వారి యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలను అభివృద్ధి పరచమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన, కుటుంబంలో ఉన్న కలహాలను కూడా తీసివేయండి. సమాధానం లేని జీవితం వారు జీవిస్తున్నారు ప్రభువా. సమాధానంతో ఉండే కృప దయచేయండి. ఒకరంటే ఒకరికి పడనటువంటి మనసు తీసివేసి ఆనందంతో ఒకరంటే ఒకరికి గౌరవం ఇచ్చుకుంటూ జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నామయ్యా, గర్భఫలం లేని వారిని కూడా దర్శించండి. మూసుకుపోయిన ఆ గర్భ ద్వారములను తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, వారు అనుకుంటున్న జాబ్ ఏదైతే ఉందో వారికి దాన్ని దయచేయండి తండ్రి. వివాహాల కోసం ప్రార్థనలు చేస్తూ ఉండగా అయా సహాయం అనుగ్రహించండి. మీ చిత్తంలో వారి వివాహమును ఘనముగా జరిగించమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారి చదువులను దీవించండి. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను
వారి ప్రయత్నాలను ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. వీసా ఇంటర్వ్యూస్లో సహాయము దయచేయండి, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఈ రాత్రి కాలంలో ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో, పనులు చేసుకుంటున్నారో వారిని కూడా తండ్రి మీ పాద సన్నిధిని పెడుతున్నాం. బిడ్డలు సురక్షితంగా క్షేమంగా కొనసాగి సురక్షితంగా వారి గమ్యాలకు వెళ్ళే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన నాయన అయా ఎవరైతే గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారో వారందరి ఎడల మీ కనికరం చూపించి అప్లై చేసుకున్న ప్రతిదీ కూడా మీ చిత్తంలో వారికి రావడానికి సహాయం దయచేయండి. ఎస్ లార్డ్, అదే రీతిన మా భారతదేశాన్ని కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాము. దేశ ప్రజలకు మీరు తోడైండండి. సైనికులకు వారి కుటుంబాలకు మీ రక్షణ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా కోర్టు కేసులో చిక్కుబడ్డారు, ఆ కోర్టు కేసులన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని విడిపించమని ఈ రాత్రిని మేమందరము కూడా సేద తీరబోతున్నాగా సుఖవంతమైన నిద్రను, కంటిన్యూగా నిద్రను మాకు దయచేయండి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, దురాత్మ క్రియలు లేకుండా, దొంగల వలన ఇబ్బందులు లేకుండా, శత్రువుల వలన ఎవరికి సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరికి నీ తండ్రి సుఖవంతమైన నిద్రను దయచేయమని మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో మా అందరినీ నిలవబెట్టుకోమని అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.